రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత జనరంజకంగా ఉందని, విద్య ఉద్యోగులకు అవకాశాలు ఉన్నాయని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. ఆయన బింజమూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవంతో ఈ బడ్జెట్ ను రూపొందించారని, ఈ బడ్జెట్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతో మేలు కలుగుతుందని, తన నియోజకవర్గానికి భారీగా నిధులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రీసెంట్ గా మనం బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయినాయి అసెంబ్లీలో. ఆ బడ్జెట్లో ఏమి డిస్కషన్ అవుతా ఉంది, మనం ఇంత అమౌంట్ తోటి మనం బడ్జెట్ని ప్రవేశపెట్టాము, మన ఉదయగిరి నియోజకవర్గానికి ఏం జరగబోతా ఉంది. దాదాపుగా 3,22,000 కోట్లతోటే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్లో ఎన్నో కార్యక్రమాలకి పెద్దపీట వేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా అన్నదాతలకు అండగా ఉండేందుకు వ్యవసాయ అనుబంధ రంగానికి 48,341 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది డైరెక్ట్గా మన నియోజకవర్గానికి ఎంతో ఉపయోగపడే బడ్జెట్ ఇది. వీటితో పాటు సామాజిక న్యాయానికి మన ప్రభుత్వం పెద్దపీట వేయడం జరిగింది. దాంట్లో బీసీ సంక్షేమానికి 47,000 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 20,000 కోట్లు, అలాగే ఎస్టీ సంక్షేమానికి 8,000 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 5,500 కోట్ల దాకా ఈ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. అలాగే తల్లికి వందనం కార్యక్రమం మే నుంచి స్టార్ట్ చేయబోతా ఉన్నాం. మన ఏదైతే సూపర్ 6 పథకాలు మనం అనౌన్స్ చేస్తున్నాం వాటిలో ఒక పథకం ఇది. మే నుంచి 15,000 రూపాయలు ప్రతి బిడ్డకి కూడా ఇవ్వడానికి మనం సమాయత్తం అవుతా ఉన్నాం. దానికి 9,407 కోట్లు ఈ బడ్జెట్లో శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవకి 6,300 కోట్లు, దీపం పథకానికి 2,601 కోటి. ఈ దీపం పథకం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు 1999లో ఒక కార్యక్రమం ఆ రోజున రూపకల్పన చేశారు. అంటే ఆడపడుచులు ఈ పొయ్యి వీటిల్లో వంట చేసుకుంటూ ఉంటే ఆ రోజున ఆ దీపం పథకం వ్యూహరచన జరిగింది. అలాగే పెన్షన్స్కి 27,518 కోట్లు మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అలాగే బీసీ కులవృత్తులు అంటే స్మాల్ బిజినెస్లు మనం ఎంత అభివృద్ధి చేస్తే అంత ముందుకు పోతామన్న ఆ ఉద్దేశంతో అది దృష్టిలో పెట్టుకొని బీసీ కులవృత్తులకి దాదాపుగా చేనేత మత్స్యకార రైతులకి 450 కోట్లు, అలాగే వాళ్ళకి ఫ్రీ కరెంటు కూడా ఇచ్చే నయం బ్రాహ్మిన్స్కి కానీ, అలాగే చేనేత మగ్గాలకి 200 యూనిట్లు ఫ్రీ కరెంటు, అలాగే మరమగ్గాలకి 500 యూనిట్ల ఫ్రీ కరెంటు, నయం బ్రాహ్మిన్లకి 200 యూనిట్ల ఫ్రీ కరెంటు. ఈ విధంగా స్మాల్ బిజినెస్ని మనం ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఏ దేశం అభివృద్ధి చెందినా రాష్ట్రం అభివృద్ధి చెందినా స్మాల్ బిజినెస్లు ఎన్ని డెవలప్ అయితే అన్ని ఉద్యోగాలు వస్తాయి. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తే ఆ ఇంటి రూపురేఖలు మారుతాయి. ఆ ఇంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మారిన తర్వాత వాళ్ళు మెల్లిగా అసలు ఏ వెల్ఫేర్ స్కీమ్ కూడా మాకు అవసరం లేని చెప్పే పరిస్థితికి ఆ కుటుంబం పైకి వస్తుంది. ఆ విధంగా 2047 విజన్ పెట్టుకొని బాబు గారు ప్రణాళిక చేస్తున్నారు. అలాగే జలవనరుల శాఖ చూస్తే మనం 18,000 కోట్లు జలవనరుల శాఖకి కేటాయించడం జరిగింది. అలాగే దీంట్లో మనకున్న వెలుగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు, ప్రాపర్ అలొకేషన్ ఉంది. వెలుగొండ ప్రాజెక్ట్ కానీ, మన సోమశిల హై కెనాల్ కానీ, తర్వాత హై కెనాల్ మనకున్న సోమశిల ఉత్తర కాలువ ఎక్స్పాన్షన్ కానీ, అలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్ R&B రోడ్స్కి 8,780 కోట్లు కేటాయించడం జరిగింది. వీటిలో ముఖ్యంగా నేను మన మినిస్టర్ గారిని కలిసి నేను అడిగింది నందవరం ఉదయగిరి రోడ్డు ఒకటి, సంగం కలిగిరి రోడ్డు ఒకటి, నెల్లూరుపాళెం వింజమూరు రోడ్డు ఒకటి. ఈ 3 రోడ్లు గౌరవ మంత్రివర్యులు ఆత్మకూరు శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి మనకు సంబంధించిన రోడ్లు ఇవి. వారి కాన్స్టిట్యున్సీలో సగం ఉంటుంది, మన కాన్స్టిట్యున్సీలో సగం ఉంటుంది. అన్నతో కూడా మాట్లాడి ఇద్దరం కలిసి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం. నెక్స్ట్ వీక్ ఈ 3 రోడ్లకి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాము. అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ 3 రోడ్ల విషయంలో. ఆ 3 రోడ్లు కానీ పడితే మనకు చాలా వరకు సమస్య తగ్గుద్ది నెల్లూరు నుంచి ఉదయగిరికి వచ్చే వాళ్ళకి. అలాగే హెల్త్కి వైద్య ఆరోగ్య శాఖకి 19,000 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రివెంటివ్ హెల్త్ కేర్కి కానీ, లేకపోతే ప్రతి కాన్స్టిట్యున్సీకి 300 పడకల హాస్పిటల్ కానీ, లేకపోతే 50 నుంచి 100 పడకల ఆసుపత్రి కానీ, డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసుకునే దానికి కానీ రకరకాల కార్యక్రమాలతోటే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టబోతూ ఉన్నారు. వారి అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలా వరకు రీఫార్మ్స్ తీసుకురాబోతూ ఉన్నారు మనకు.
మొట్టమొదటి సెషన్లో అసెంబ్లీ సెషన్లో నేను డయాలసిస్ సెంటర్ కావాలని అడిగినప్పుడు వింజమూరు ఆయనతో మాట్లాడి వింజమూరు డయాలసిస్ సెంటర్కి కృషి చేసి వింజమూరు డయాలసిస్ సెంటర్ రావడం జరిగింది. ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక్క జనరేటర్కి కొంత బడ్జెట్ సమస్య వచ్చినందువల్ల ఆ జనరేటర్ వేరే బడ్జెట్లో అడ్జస్ట్ చేసి ఆ జనరేటర్ కూడా రెడీ అవుతా ఉంది. ఈ సెషన్స్ కంప్లీట్ అయిన తర్వాత గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు మన నియోజకవర్గానికి వచ్చిన తర్వాత వచ్చి ఆ డయాలసిస్ సెంటర్ కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. అలాగే మనకు ఉదయగిరి నియోజకవర్గంలో కూడా డయాలసిస్ సెంటర్ అవసరం ఉంది. అది కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ డయాలసిస్ సెంటర్ కూడా వచ్చి ఈ 2 CHC సెంటర్స్లో మనకు ఎమర్జెన్సీ వ్యవస్థను కొంత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాణాలు పోతూ ఉన్నాయి. చాలామంది సరైన టైంకి మనకు అవకాశం దొరకటం లేదు. మా ఉదయగిరి నియోజకవర్గం 120 కిలోమీటర్ల స్పాన్లో ఉన్నందువల్ల ఒక మూల నుంచి ఏదైనా జరిగినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే సగం ట్రావెల్ చేసిన తర్వాత ఊపిరిపోయే పరిస్థితి ఉంది. దాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మనకు ఎక్కువ అవసరం ఉంది. ఇది ఉదయగిరి నియోజకవర్గం పెద్ద నియోజకవర్గం కాబట్టి ఈ ఎమర్జెన్సీ వ్యవస్థలను మనం పెంచుకోవాలనే ఉద్దేశం తోటి ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా దాని మీద రెస్పాండ్ అయ్యారు. ఈ ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ఎక్కువ స్పెండ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే క్రీడలకు కూడా 152 కోట్లు కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్లో. మనకు సీతారాంపురంలో ఒక KVK క్రీడా వికాస్ కేంద్రం ఒకటి ఉంది. అది ఇంతకుముందు గవర్నమెంట్లో ఎప్పుడు శాంక్షన్ అయి ఉంటే దానికి ఒక 2 చిన్న బిల్డింగ్లు కడితే అది కాంపన్సేషన్ మన హైవేలో పోవడం జరిగింది. కాంపన్సేషన్ గాను 1,60,00,000 మనకు ఫండ్ వచ్చింది. కలెక్టర్ గారి దగ్గర ఫండ్ ఉంది. ఇంకొక 1,80,00,000 కానీ పెట్టుకుంటే ఆ క్రీడా వికాస్ కేంద్రం మనం సీతారాంపురంలో స్టార్ట్ చేయొచ్చు. దానికి కూడా గవర్నమెంట్ని హెల్ప్ అవడం జరిగింది. మినిస్టర్ గారిని హెల్ప్ చేయడం జరిగింది. ఒకవేళ అది కుదరని పక్షంలో P4 మోడల్లో అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటే ఆ మిగతాది కంప్లీట్ చేసి క్రీడా వికాస్ కేంద్రం కూడా స్టార్ట్ చేస్తాం త్వరలోనే. దాని మీద కూడా మనం దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే విద్యాశాఖ గురించి ఆలోచిస్తే గౌరవ విద్యాశాఖ మంత్రి యువనేత లోకేష్ బాబు గారు ఎన్నో రిఫార్మ్స్ తీసుకురాబోతూ ఉన్నారు రాబోయే రోజుల్లో. మొన్న కూడా రీసెంట్గా కూడా మనకు ఒక పెద్ద వర్క్షాప్ ఒకటి చేసుకోవడం జరిగింది. దాదాపుగా 3 గంటలు అందరూ మన శాసనసభ్యులతోటే ఒక వర్క్షాప్ చేయడం జరిగింది. దీనికి కూడా దగ్గర పెద్దపీట వేశారు మన బడ్జెట్లో. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే మన ఉదయగిరి నియోజకవర్గంలో ఫౌండేషన్ స్కూల్స్ చూసుకుంటే ఫౌండేషన్ స్కూల్స్ అంటే ఒకటో తర్వాత ముందుండే PP1 PP2 కానీ ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ కానీ చూసుకుంటే 87 స్కూల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. అలాగే నెంబర్ ఆఫ్ సింగిల్ టీచర్ ప్రైమరీ స్కూల్స్ 105 ఉన్నాయి. అంటే ఇవి మనం రీఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ 117G1 రద్దు చేసిన తర్వాత 117G0కి ఆల్టర్నేటివ్ మెకానిజం ఎట్లా చేయాలి, స్కూల్స్ అడ్జస్ట్మెంట్ ఎట్లా చేయాలనే ఉద్దేశంతో మోడల్ ప్రైమరీ స్కూల్ అనేది ఒక కొత్త స్కూల్కి రూపకల్పన చేస్తూ ఉన్నారు. ఇదంతా డిస్కషన్ జరుగుతూ ఉంది. దయచేసి ఎక్కడ కూడా మన నియోజకవర్గంలోని పల్లెటూళ్ళు కానీ ఎక్కడైనా కూడా మీరు స్కూల్ తీసేస్తున్నారు అని ఎవరన్నా అన్నా కూడా దయచేసి అది నమ్మమాకండి. జూన్ లోపల ఇంకా పూర్తి కాలేదు. ఇది ఏం చేయబోతున్నాం ఏంటనేది ఎక్కడా కూడా ఫిజికల్గా స్కూల్ రిమూవ్ చేయటం లేదు. మనం ఈ పిల్లల సౌలభ్యం కోసం మనం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం తప్పితే దానికి కూడా కొన్ని గైడ్లైన్స్ పెట్టుకొని ఒక హైవే ఉన్నప్పుడు హైవేకి అటు ఇటు స్కూలు ఒక ఊరు ఒక సైడ్ ఉన్నప్పుడు హైవే యువతల స్కూల్ ఉన్నప్పుడు అది మనం అవాయిడ్ చేస్తున్నాం. దయచేసి ఇటువంటివన్నీ చూసుకోండి. ఈ గైడ్లైన్స్ అన్నీ మనకు ఎందుకంటే పిల్లల సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ స్కూల్స్ చేంజింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ సింగిల్ టీచర్ ప్రైమరీ స్కూల్స్ 105 ఉన్నాయి. అంటే ఒక టీచరు ప్రైమరీ స్కూల్లో టీచ్ చేస్తే అన్ని సబ్జెక్టులు ఆ టీచరే చెప్పాలి. ఏ రకమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది పిల్లలకి మనం కూడా పేరెంట్స్గా ఒక రకంగా ఆలోచించాలి. ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక టీచరు అంతమంది పిల్లలకి టీచ్ చేయడం, అన్ని సబ్జెక్టులు టీచ్ చేసిన దానివల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోతుంది. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టున్నారు లోకేష్ గారు. అవి కూడా మనకు రాబోయే రోజుల్లో కొంత రిఫార్మ్స్ తీసుకొచ్చి, అలాగే మీరు చూస్తే నెంబర్ ఆఫ్ 2 టీచర్స్ ప్రైమరీ స్కూల్స్ కూడా 150 ఉన్నాయి. అలాగే నెంబర్ ఆఫ్ 5+ టీచర్ ప్రైమరీ స్కూల్స్ 10 ఉన్నాయి మన దగ్గర. అప్పర్ ప్రైమరీ 31, హై స్కూల్స్ 49, టోటల్గా 442 స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇవి మోడల్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్ కాకుండా. అంటే మోడల్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్లో స్టడీగా ఉంది, ఎక్కడ డ్రాప్ రేట్ లేదు. కిడ్స్ అందరూ క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తూ ఉంది ఆ 2 స్కూల్స్లో, ఆ 2 రకాల కేటగిరీస్లో. కానీ మన ప్రభుత్వ పాఠశాలల్లో అప్పర్ ప్రైమరీ కానీ మిడిల్ స్కూల్ కానీ వీటిల్లో డ్రాప్ రేట్ విపరీతంగా ఉంది. ఒక్క 117G0 జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో 117G0 వచ్చిన తర్వాత లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవడం జరిగింది స్కూల్లో. ఆ పర్సంటేజ్ కానీ చూసుకుంటే ఈ విధంగా ఇంత డీటెయిల్డ్గా వెళ్ళి స్టడీ చేసి
లోకేష్ గారు ఒక టీంని పెట్టి దీన్నంతా కూడా ఆల్టర్నేటివ్ టు 117 జీవో మెకానిజం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకా మనం ఎన్నెన్ని రిఫార్మ్స్ మనం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. వారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మనం ఈ పూర్ టు రిచ్ కార్యక్రమం అంటే బాబు గారు 2047కి పూర్ టు రిచ్ కార్యక్రమం పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే, మనం ఒక పక్క అభివృద్ధి చెందుతూ ఉన్నాం, ఒక సైడ్ చూసుకుంటే టెక్నాలజీ పెరుగుతూ ఉంది, మన పిల్లలు కొంతమంది ఫారిన్కి వెళ్ళి చదువుకుంటున్నారు, పిల్లలు ఇంకా రిచ్ అవుతానే ఉన్నారు. కానీ ఇంకొక పక్కన చూసుకుంటే కూడు గుడ్డ గూడు లేని కుటుంబాలు ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని వేలు ఉన్నాయి. నేను స్వయంగా చాలా వీళ్ళకి వెళ్ళి చూడడం జరిగింది. నా క్యాంపెయిన్లో కానీ మేము కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి కార్యక్రమాలు చేసినప్పుడు కానీ. సో వారిని డెవలప్ చేయాలంటే పూర్ టు రిచ్ కార్యక్రమం అది దృష్టిలో పెట్టుకునే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు డిజైన్ చేయడం జరిగింది. దానికి కొన్ని కార్యక్రమాలు పెట్టుకొని టార్గెట్స్ పెట్టుకొని ప్రతిరోజు బడ్జెట్ వేసిన ప్రతి సంవత్సరం కూడా మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. వారు డెవలప్ అవ్వాలి, ఆ సోషల్ బ్యాలెన్స్ రావాలి. సోషల్ బ్యాలెన్స్ వచ్చినప్పుడే సమాజం బాగుంటుంది. సమాజంలో ఆ బ్యాలెన్స్ లేనప్పుడు విపరీతమైన డిఫరెన్స్ వచ్చినప్పుడు, ముఖ్యంగా నేను అమెరికాలో దాదాపుగా 25 ఏళ్ళు ఉన్నాను. అక్కడ నేను చూసింది ఏంటంటే సోషల్ బ్యాలెన్స్ ఉంది. పూర్కి రిచ్కి డిఫరెన్స్ చాలా తక్కువ ఉంటుంది, చాలా మినిమం ఉంటుంది. ఎవరు కూడా ఆలోచించరు. ఒక డీసెంట్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది, అన్ని ఫ్యామిలీలు హ్యాపీగా ఉంటాయి. రిచ్ అయినా కూడా వాళ్ళు రిచ్ అని కూడా కనపడరు అక్కడ. సో అటువంటి సందర్భం అది. సో ఆ విధంగా ఇక్కడ మనం ఈ పూర్ పీపుల్ని, ముఖ్యంగా ఎస్టీ సోదర సోదరీమణులు అవ్వచ్చు, ఎస్సీ సోదర సోదరీమణులు అవ్వచ్చు, బీసీ సోదర సోదరీమణులు అవ్వచ్చు, ఓసీలు కూడా చాలామంది ఇబ్బంది పడిన పరిస్థితి. అంటే వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ సరిపోవడం లేదు. నెలకి వాళ్ళు ఎంత సంపాదించుకుంటున్నారు, ఆ స్ట్రెంగ్త్ సరిపోని పరిస్థితి. ఏదన్నా హెల్త్ ప్రాబ్లం కానీ ఇంకేదన్నా యాక్సిడెంటల్గా కానీ ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళ ఇబ్బంది పడే పరిస్థితి. కంప్లీట్గా ఆ కుటుంబం కొలాప్స్ అవుతూ ఉంది. వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందని కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అలాగే మనం ఇరిగేషన్లో కూడా నేను మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో. ముఖ్యంగా ఈ గండిపాలెం ప్రాజెక్టు గురించి. గండిపాలెం ప్రాజెక్టు 1.8 TMC కెపాసిటీ ఉంటే ఈ రోజుకి గండిపాలెం ప్రాజెక్టుకి హెడ్ ఆఫ్ అకౌంట్ లేదు. ఇది నమ్మడానికే వింతగా ఉంది. గండిపాలెం ప్రాజెక్టు 1.8 TMC పెట్టుకొని దానికి హెడ్ ఆఫ్ అకౌంట్ లేదు, దానికి బడ్జెట్ లేదు, దానికి ₹1 డబ్బులు కేటాయించిన పాపన పోలేదు గత 5 సంవత్సరాలుగా కానీ ఇంతకుముందు కానీ. సో దాని గురించి గట్టిగా మాట్లాడడం జరిగింది. మొన్న 0.74 TMC ఉంటే 15 కెనాల్స్, సబ్ కెనాల్స్ మనం రిపేర్ చేసుకుంటే దాదాపుగా 16,000 ఎకరాలు ఆయకట్టుకి నీళ్లు ఇప్పించుకోగలిగాం. అది కూడా మనకి ఇంకా మనీ రావాల్సి ఉంది. ఆ 15 కెనాల్స్ కూడా మనం ముందుకు వచ్చి మనం సొంత నిధులు ఖర్చు పెట్టి మనం క్లీన్ చేసి ఆ రైతులకి నీళ్లు ఇవ్వడం జరిగింది. అలాగా ఇరిగేషన్ మీద మనం ఎక్కడ లోటుపాట్లు ఎక్కడున్నాయో అవన్నీ కూడా మనం అడ్రస్ చేసుకుంటా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అలాగే మనం ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపు చూసుకుంటే మీరు 6 మండలాలు రెయిన్ వాటర్ మీద, బోర్స్ మీద డిపెండ్ అయ్యి వ్యవసాయం చేసుకునే పరిస్థితి. ఈ డ్రింకింగ్ వాటర్ గురించి రాబోయే రోజుల్లో మే నెల ఎండలు వస్తూ ఉన్నాయి. ఈ డ్రింకింగ్ వాటర్ గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టున్నాం మనం. దాదాపుగా అంటే మనకి ఏమైపోయిందంటే డ్రింకింగ్ వాటర్ గురించి ఎన్టీఆర్ సుజలా పథకం అని ఒక పథకంతో 2014-19 మధ్యలో కొన్ని స్టార్ట్ చేసాం. మీరంతా చూసే ఉండుంటారు. ఈ డిస్పెన్సరీ యూనిట్స్ కానీ హట్స్ లాగా ఉంటాయి. తర్వాత మన మదర్ ప్లాంట్స్ పెట్టారు. అక్కడక్కడ ట్రాక్టర్లు అవి చూసే ఉంటారు, టైర్లు తీసేశారు, ట్రాక్టర్లు అంతా వదిలేశారని చెప్పి. ఆ పథకం కింద చాలా డబ్బు ఖర్చు పెట్టి చేసాం. అది ఇంకా కూడా 8 కోట్లు ఖర్చు పెడితే దాన్ని కొన్ని గాడిలో పెట్టే పరిస్థితి, దాని మెయింటెనెన్స్ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ 8 కోట్లకి మనం రిక్వెస్ట్ పెట్టున్నాం, దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం. కనీసం మే నెల కన్నా కూడా మనం కొన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు రావాల్సిన కొంత బడ్జెట్ ఎక్కడ నిధులు దొరికితే అక్కడ మనం ఆ వాటర్ ప్లాంట్ మీద నేను ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక 22 వాటర్ ప్లాంట్కి ఆల్రెడీ మనం వర్క్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో నా ప్లాన్ ఏంటంటే డ్రింకింగ్ వాటర్కి మే నెలలో ఆ సమస్య రాకూడదు అని చెప్పి ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఎక్కడ మనకు అవకాశం ఉంటే అక్కడ దాన్ని మాట్లాడతాం. అలాగే మిగతా బడ్జెట్లో కూడా మీరు చూసుకుంటే అన్ని రంగాల్లో కూడా సఫిషియెంట్ బడ్జెట్ అలొకేట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇంతకుముందు మేము అసెంబ్లీలో సార్ మాట్లాడినా కానీ లేకపోతే మిగతా వాళ్ళు మాట్లాడినప్పుడు కానీ మేము డిస్కస్ చేసుకున్నప్పుడు కానీ మేము అబ్జర్వ్ చేసింది ఒకటి. గత 5 ఏళ్ళుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో గత 5 ఏళ్ళుగా కూడా బడ్జెట్ వేస్తూ ఉన్నారు. కానీ ఆ నిధులు ఎక్కడైతే బడ్జెట్ నిధులు కేటాయించారో ఆ నిధులు డైవర్షన్ విపరీతంగా జరిగింది. ఏ శాఖకైతే వాళ్ళు బడ్జెట్ నిధులు ఇస్తూ ఉన్నారో ఆ శాఖకి ఖర్చు పెట్టకుండా ఈ వెల్ఫేర్ కోసం అని చెప్పి ఇంకో రకంగా అప్పు చేసి ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఏమైపోయినాయో కొంత డబ్బులు ఏమైపోయింది కూడా అర్థం కాని పరిస్థితి.
గందరగోళం చేశారు మొత్తం. ఒక అడ్మినిస్ట్రేషను, ఒక వ్యవస్థ లేకుండా ఇరిగేషన్ ఎడ్యుకేషన్ ఇట్లా సపరేట్గా దేనికి రావాల్సిన డబ్బులు దాన్ని ఖర్చు పెట్టకుండా గందరగోళం చేసిన పరిస్థితి. ఒక రకమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీద తీసుకోవడం జరిగింది.